ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి ఎన్డీఏ సర్కారుపైన బ్యాంకులపైన విమర్శలు గుప్పించారు. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ కు బెయిలౌట్ ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పై దారుణంగా వ్యవహరించారన్నారు. ఎన్డీఏ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనమని ఆయన ట్విట్టర్లో విమర్శించారు. జెట్ ఎయిర్వేస్ కు బెయిలౌట్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆ సంస్థను ఉద్యోగులను అనుసంధానతను కాపాడడం సంతోషం కలిగించిందని మాల్యా పేర్కొన్నారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ను కాపాడేందుకు తాను చేసిన ప్రయత్నాలను గుర్తించకుండా అణచివేసే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ను ఉద్యోగులను కాపాడేందుకు తాను 4,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. జెట్ కింగ్ఫిషర్ల వ్యవహారంలో భాజపా వ్యవహరించిన తీరును మాల్యా తప్పుపట్టారు. బ్యాంకులకు తిరిగి చెల్లింపులు చేస్తానని కర్ణాటక హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ను మరోసారి ప్రస్తావించిన మాల్యా బ్యాంకులు ఎందుకు డబ్బు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. లండన్లో ఉన్న మాల్యాను భారత్కు అప్పగించేందుకు న్యాయపరమైన ప్రక్రియ జరుగుతున్న వేళ ఆయన ఈ ట్వీట్లు చేశారు.